ఐన్ ర్యాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్లో రోర్క్ ఒకడితో ఇలా అంటాడు, చూడు, కొన్ని నియమాలు, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని నేను ఖచ్చితంగా పాటిస్తాను. అందరూ వేసుకునే బట్టలే వేసుకుంటాను, అందరూ తినే తిండే తింటాను. కానీ కొన్ని విషయాలు మాత్రం అందరిలా చేయలేను. అందులో నేను బలంగా నమ్మే సిద్ధాంతాలు ఒకటి. బిల్డింగ్ అంటే ఒక అర్థం ఉండాలి. ఆ అర్థం తెలియని వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చినట్టుగా నా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కట్టాలంటే మాత్రం నేను చేయలేను అంటాడు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం అన్నీ వదులుకోవడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికైనా కొంతమంది మాత్రమే వెనకాడరు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. కనుక వాళ్ళదే ఈ ప్రపంచం. ఫర్ ఎగ్జాంపుల్, ఐన్ ర్యాండ్ ఇల్లు అనేవి మనుషుల నుండి విడదీయరానివని ఆమె బలంగా నమ్మింది. రోర్క్ పాత్ర కోసం ఆర్కిటెక్చర్ అనే రంగాన్ని ఎంచుకుంది. ఏదో తను నమ్మిన సిద్ధాంతాన్ని ఏదో పాత్రలో చెప్పి ఊరుకోకుండా రోర్క్ పాత్ర రియలిస్టిక్గా ఉండడం కోసం ఆర్కిటెక్చర్ గురించి డీప్గా స్టడీ చేసింది. అంతేకాకుండా 1 year ఆర్కిటెక్చర్ ఆఫీస్లో జాబ్ కూడా చేసిందట. అది అలా ఉంటుంది వాళ్ళు నమ్మిన దానికోసం వాళ్ళు ఇచ్చే విలువ. ఇలా ప్రపంచంలో ఏ మేధావినైనా తీసుకోండి, ముందు వాళ్ళొక సిద్ధాంతాన్ని నమ్ముతారు, తర్వాత దానికోసం ప్రాణాన్నైనా ఇస్తారు. 2 సాధువులు ఒక నదిలో కాళ్ళు కడుక్కుంటున్నారు. వాళ్ళల్లో ఒక మాంక్ నీళ్ళల్లో తేలు మునిగిపోవడం గమనించాడు. దాంతో వెంటనే దాన్ని తీసి ఒడ్డున పడేశాడు. సాధువు చాలా దయతో దాన్ని సేవ్ చేశాడు. అయినా కూడా తేలు సాధువుని కుట్టి మళ్ళీ వెంటనే నదిలో పడింది. దాంతో పక్కనే ఉన్న 2వ సాధువు, చూసావా, ఆ తేలు మళ్ళీ నీటిలో పడింది అన్నాడు. వెంటనే మొదటి సాధువు మళ్ళీ తేలుని తీసి ఒడ్డున పడేశాడు. కానీ మళ్ళీ ఆ తేలు కుట్టింది. ఇదంతా చూసిన 2వ సాధువు ఇలా అడిగాడు, కుట్టడం తేలు స్వభావం అని నీకు తెలుసు కదా, అయినా కూడా దాన్ని ఎందుకు సేవ్ చేసి మళ్ళీ మళ్ళీ కుట్టించుకుంటావు అన్నాడు. దానికి మొదటి సాధువు ఆన్సర్ ఇది, కుట్టడం దాని స్వభావం అయితే రక్షించడం నా స్వభావం. స్వభావం అనేది ఎక్కడో పైనుంచి ఊడిపడదు, బలంగా నమ్మిన సిద్ధాంతాల నుంచి పుట్టుకొస్తుంది. ఇక్కడ సాధువు నమ్మే సిద్ధాంతంలో తన బాధ కంటే తేలు ప్రాణం ముఖ్యం. తేలు తనని కుడుతుందని తెలిసిన దాన్ని రక్షించడమే ఆయన నమ్మిన సిద్ధాంతం యొక్క ధర్మం. మరి మన సిద్ధాంతాలు ఎలా ఉంటాయి? రోజుకొకటి, గంటకొకటి, హద్దు అదుపు అలసట లేకుండా మారువేషాలతో మారుతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే పరిస్థితులకు పనిగట్టుకొనల్లా అవసరం లేకపోయినా మారే సిద్ధాంతాలు మనవి. ఇక్కడ సిద్ధాంతాలంటే ఏంటో కావు, సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనలు. ఏదో ఒక విషయం మీద ఆలోచిస్తాం, ఆలోచించి ఒక కన్క్లూజన్కి వస్తాం. ఆ కన్క్లూజన్ని బలంగా నమ్మటమే సిద్ధాంతం. ఇక్కడ చాలామంది ఆలోచించడానికే బద్ధకస్తులు. ఇక వాళ్ళకేం సిద్ధాంతాలు ఉంటాయి? మేబీ ఆలోచించిన ఒక కన్క్లూజన్కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఆ కన్క్లూజన్ని సిద్ధాంతంగా మార్చుకునే వాళ్ళు ఇంకా తక్కువ. చివరికి నమ్మిన సిద్ధాంతం కోసం తిష్ట వేసుకొని కూర్చునే వాళ్ళు అసలే తక్కువ.